దివ్యవాణి చూస్తున్న ప్రేక్షకులందరికీ యేసు ప్రభు ఘనమైన నామంలో శుభాభివందనములు తెలియజేస్తున్నాము. ప్రార్థనా సమయం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మరి మీరు రాసే లెటర్స్ని బట్టి మేము ఎంతో ఆనందిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు కూడా మరి మీరు రాసిన లెటర్స్ చదివి ప్రార్థన చేయడానికి మన మధ్యలో మేరీ సిస్టర్ గారు కూడా ఉన్నారు. మేమిద్దరం కలిసి మీకోసం ప్రార్థన చేస్తాము. మరి కొద్ది నిమిషాలు మరి వాక్యం లూకా సువార్త 11వ అధ్యాయం నుంచి కొంచెం ధ్యానించుకొని మనం ప్రార్థన విన్నపాల్లోకి వెళదాము. మరి లూకా సువార్త 11వ అధ్యాయంలో చూస్తే అక్కడ శిష్యులు అడుగుతూ ఉన్నారు, ప్రభా మేము ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి ప్రభా అని అడుగుతున్నారు. అక్కడ 11వ అధ్యాయం మొదటి వచనం నుంచి కనుక చూసినట్లయితే అనేక విషయాలు యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ కొన్ని కనుక చూసినట్లయితే మొదటిగా అక్కడ ప్రార్థనలో ప్రభు చెప్తా ఉన్నారు, మీరు ఇలా ప్రార్థన చేయండి. మొదటిగా తండ్రి మీ నామానికి పరలోకముందున మా తండ్రి మీ నామ స్తుతించబడాలి. ఎందుకంటే ఆయన స్తుతించి ఆరాధించి ఆయన హెచ్చించినప్పుడు ఎరికో గోడలు కూలిపోయినాయి. సో మనం ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడైతే ప్రభువుని స్తుతించుతామో మొదటిగా ఆయన స్తుతించాలి. ఆయన స్తుతించినప్పుడు ఆటోమేటిక్గా మన జీవితాల్లో ఏదైతే ఆటంకాలు సైతాన్ శక్తులు ఏదైతే ఉన్నాయో వాటంతట అవే కూలిపోతాయి స్తుతి చేస్తూ ఉన్నప్పుడు. తర్వాత ఆయన నామాన్ని పవిత్రపరచాలి, ఆయన రాజ్యం రావాలి. ప్రభుని రాజ్యం ఈ భూమి అంతా సైతాన్ రాజ్యం ఉంది కాబట్టి ఆయన యొక్క రాజ్యం ఈ భూమి మీద రావాలని మనం ప్రార్థన చేయాలి. ప్రభు కూడా అదే అంటారు, భూమండలం అంతా విస్తరిల్లమంటారు. అంటే ఆయన బిడ్డలు విస్తరిల్లుతున్నారు అంటే అర్థం ఏంటంటే ఆయన రాజ్యం ఈ భూమి మీద వస్తూ ఉన్నట్టు. ఆయన రాజ్యం రావాలి అని ప్రార్థన చేయమంటారు. దాని తర్వాత మాకు ఏదైతే ఆహారం కావాలో అనుదిన ఆహారం శరీరానికి కావాల్సిన ఆహారమే కాదు ఆత్మకు కావాల్సిన ఆహారం రెండు కూడా మాకు దయచేయండి ప్రభు అని అడగమంటున్నారు. అదేవిధంగా వీటన్నిటితో పాటుగా ఇంత ప్రార్థన చేస్తున్నాము, దేవుని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, వెచ్చిస్తున్నాము. దాంతోపాటుగా మనం ఒకరిని ఒకరు మన్నించుకొని ఒకరి పాపాల్లో ఒకరు క్షమించినప్పుడే మన హృదయం ఎప్పుడైతే కల్మషం లేకుండా ఉంటుందో ఆ సమయంలో మాత్రమే మనం చేసే ప్రార్థనకి జవాబు దొరుకుతుంది, లేకపోతే జవాబు దొరకదు. మనం అందుకే అంటారు కదా, నీతిమంతి ప్రార్థన శక్తివంతమైంది. ఎవరి హృదయం అయితే నీతిమంతంగా ఉంటుందో, ఎవరైతే దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని వాళ్ళ పాపాలను వాళ్ళు ఒప్పుకొని ఎవరైతే హృదయ పశ్చాత్తాపం ఎదుటి వాళ్ళని మన్నించే మనస్తత్వం ఉంటుందో వాళ్ళు చేసే ప్రార్థన మాత్రమే దేవుని సన్నిధిలోకి వెళ్తుంది. దాని తర్వాత ఇంకా వాక్యంలో చూస్తాము, అక్కడ ప్రభు చెప్తారు చాలా విషయాలు ఉన్నాయి. ఆ 11వ అధ్యాయం 1వ వచనం నుంచి కనుక చూసినట్లయితే మరి ఇంకా ప్రభు చెప్తారు, మీరు అడగండి ప్రార్థనలో పదే పదే అడగండి అని చెప్తారు. ఒక స్నేహితుడు ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఆ స్నేహితుల్లో ఒక స్నేహితుడికి బంధువులు ఊరి నుంచి వచ్చారు. వచ్చినప్పుడు రాత్రి అయిపోయింది, మరి వాళ్ళకి పెట్టడానికి ఇంట్లో ఏమీ లేదు కాబట్టి తన స్నేహితుడు సాయం చేస్తాడని ఇంకొక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నప్పుడు మరి ఆ స్నేహితుడు చెప్తా ఉన్నారు, మరి నా భార్య పిల్లలు నిద్రపోతూ ఉన్నారు, మరి తలుపు కొడితే శబ్దం అవుతుంది కదా, ఆ శబ్దానికి పిల్లలు లేచిపోతారు కదా, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను లేచి ఇవ్వలేను అంటాడు. అది యేసు ప్రభువే చెప్తున్నారు అన్నమాట. మరలా వెళ్ళి అడగమంటున్నారు. అడిగితే పదే పదే అడగడం మూలంగా ఆ స్నేహితుడు లేచి వచ్చి ఇస్తాడు అని చెప్తున్నారు. అదేవిధంగా మీ తండ్రిని కూడా మీరు అలా అడగండి, పదే పదే అడగండి, ప్రార్థన చేయండి. అదే చెప్తారు విలాప గీతాల్లో కూడా అంటే నీ హృదయాన్ని కుమ్మరించి దేవుని సన్నిధిలో నశించిపోతున్నారు నీ బిడ్డలు, నీ హృదయాన్ని మొదటి జామున నీ హృదయాన్ని కుమ్మరించమంటారు ప్రార్థనలో. మనం ప్రార్థన చేసేటప్పుడు అలా దేవుని సన్నిధిలో పదే 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 అడుగుతూ ఉండాలి. అక్కడే అదే అంటారు ప్రభు. ఇంకా కొంచెం క్రిందకు కనుక వచ్చినట్లయితే మీరు అడగండి నేను ఇస్తాను. ఎన్ని రోజులు మీరు అడగలేదు, యోహాను సువార్తలో కూడా అదే అంటారు 14వ అధ్యాయంలో, ఎన్ని రోజులు మీరు అడగలేదు నా నామంలో, యేసు ప్రభు నామంలో, ఆయన నామం శక్తి గల నామంలో తండ్రిని అడగాలి. ఎందుకంటే మన తరపున ఆయన తండ్రి సమక్షంలో మన తరపున రేయింబగళ్ళు ప్రార్థన చేస్తా విన్నప ప్రార్థన చేస్తూ ఉన్నారు యేసు ప్రభు నామంలో తండ్రిని అడిగినట్లయితే ఆ ప్రార్థన శక్తివంతమైంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అడగండి అంటున్నారు. మీరు ఇంక ఇన్ని రోజులు అడగలేదు, మీరు అడగండి. మన ఒక సిస్టర్ చెప్తా ఉన్నారు, నేను ఎన్ని రోజులు మా పిల్లల కోసం అడగలేదండి, వాళ్ళ కోసం వీళ్ళ కోసం అడిగాను, ఇప్పుడు నాకు అవసరం వచ్చింది, నా పిల్లల కోసం నేను అడుగుతున్నాను, నాతో పాటు మీరు అడగండి. మనం కూడా అందరం కలిసి ఆ దేవుని సన్నిధిలో అడిగినట్లయితే మీరు అడగండి, అడిగిన ప్రతి వాడికి ఇవ్వబడుతుంది అంటున్నారు.
మనం అడుగుదాం ఈరోజు దేవుని సన్నిధిలో. అడిగే ముందు మొదటిగా ఏం చేయాలంటే, ఆ దేవుడే సమస్తాన్ని పాలించే దేవుడు, సమస్తం ఆయన ఆధీనంలో ఉంది, ఆయన దీన్ని చేయగలడు, పరలోకముందున్న మా తండ్రి నేను ఆయన మిమ్మల్ని స్తుతించి ఆరాధించి హెచ్చించి నువ్వు చేయగల సమర్థుడు అని విశ్వసించి మిమ్మల్ని అడుగుతున్నాం ప్రభా. దానికి తోడుగా అవిశ్వాసం మనలో ఉండాలి. మన దేవుడు చేయగల సమర్థుడు, ఆయనకు అన్నీ చేత అవుతుంది. దానికి తోడుగా మనం ఎవరి మీద కూడా మనస్పర్ధ ఉన్నట్లయితే వాటన్నిటిని ఆ దేవుని సన్నిధిలో సమర్పించి, ప్రభా నేను దీన మనస్కురాలనై నీ సన్నిధిలోకి నేను వస్తున్నాను ప్రభా, దీనత్వంతో వస్తున్నాను ప్రభా, నీ సన్నిధిలో ఈ ప్రార్థన ఏదైతే విన్నపాలనే అవన్నీ నీ పాదాల చెంత సమర్పిస్తున్న సమయంలో నేను ఎవరి మీదైతే ద్వేషం ఉందో పాగుందో అవన్నీ తీసివేసి నీ సన్నిధిలోకి నేను వస్తున్నా ప్రభా, దీనత్వంతో వస్తున్నా ప్రభా. పరలోకముందన్న మా తండ్రి మీ నామాన్ని స్తుతించి హెచ్చిస్తూ అదే సమయంలో ఆ హెచ్చిస్తున్న సమయంలో నా కుటుంబంలో ఉన్న కొరత, వేదన, బాధ, నొప్పి ఏదైతే ఉందో, నా అవసరతలు ఏదైతే ఉందో నువ్వు అడగమంటున్నావు కదా ప్రభా, నీ సన్నిధిలో సమర్పించి అడుగుతున్నాను తండ్రి అని ప్రార్థనలో మీరందరూ ఏకీభవించి ఆ దేవాతి దేవుని వైపు చూస్తూ యేసు ప్రభు నామంలో అడుగుదాం. మన మధ్యలో సిస్టర్ ఉన్నారు, ప్రార్థన విన్నపాలు చదివి మేరీ సిస్టర్ గారు మన కోసం ప్రార్థన చేస్తారు. ప్రవీణ్ కుమార్కు పదోన్నతి కోసం వాళ్ళ తల్లిదండ్రులు లెటర్ రాస్తున్నారండి. అర్లారెడ్డి వ్యవసాయం మంచిగా ఉండి పంటలు బాగా పండాలని, పిల్లల చదువుల కొరకును వాళ్ళు ప్రార్థనలు ఎదిగే విధంగా కుటుంబంలో శాంతి సమాధానం కోసం ఎర్లారెడ్డి గారు రాస్తున్నారు. విక్టోరియాకు కూడాను మంచి ఆరోగ్యం ఇచ్చేటట్టుగాను, ఆమెకున్నటువంటి బలహీనత అంతా కూడా తొలగించేసి తన పని తాను శక్తిని ఇచ్చే విధంగా ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయమంటున్నారు. తర్వాత టీఆర్ జోజిరెడ్డికి కూడాను మంచి ఆరోగ్యం ఇవ్వమని చెప్పేసి, ఆ బిడ్డ కూడాను బెడ్ రిడన్లో ఉన్నాడు అని చెప్పేసి మంచి ఆరోగ్యం ఇవ్వమని అడుగుతున్నారు. భారతమ్మకు వాళ్ళ భర్త రవికి ఇద్దరికి కూడాను మంచి ఆరోగ్యము, మరి ఇద్దరికి కూడాను అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఆ బిడ్డలకి మరి భార్యాభర్తలు ఇద్దరి కోసం కూడాను ప్రార్థించమని అడుగుతున్నారు. ఇంకొక మరి దైవ సేవకుడు జోసెఫ్కు ఆరోగ్యం కొరకు ప్రార్థించమని అడుగుతున్నారు. ఫిలోమినమ్మకు కూడాను ఆరోగ్యం సరిగా లేదని ఆరోగ్యం కొరకు ప్రార్థించమని అడుగుతున్నారు. మరి వాళ్ళ చూసినట్టయితే మనం ఆరోగ్యం కోసమే ఎక్కువ మంది హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతున్నారు. కాబట్టి మనం ఈ హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళందరి కోసం కూడాను ప్రార్థన చేద్దాం. మరి ఇప్పుడే సిస్టర్ గారు చెప్పారు, మరి ఆరోగ్యం అనేటటువంటిది ఒక్కసారి ప్రార్థన చేయగానే వెళ్ళిపోతుంది అనుకోకూడదు. మనం సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలి అని అంటే దేవుని పదే ప్రతి దినం కూడాను ప్రార్థించాలి. ప్రతి దినం కూడా ఏకోజామం లేవాలి, ప్రార్థన చేయాలి. మరి ఒక్కసారి మనం ప్రార్థన చేయగానే సరిపోదు, మీరు కూడా ఇళ్లలో ఉండాలి, కుటుంబ ప్రార్థనలో ఉండాలి, పాల్గొనాలి, బిడ్డల్ని ప్రార్థనలోకి నడిపించాలి. అప్పుడే మీ కుటుంబాలన్నీ కూడాను, మన కుటుంబాలు దేవుని ప్రేమలో ఎదిగినప్పుడు మనం రక్షించబడతాము. అదేవిధంగా మనం ద్వితీయోపదేశకాండంలో మనం 7వ అధ్యాయంలో చూశారంటే దేవుడు ప్రేమించేటటువంటి వారికి ఎలాంటి దీవెనలు ఇస్తారు. 13వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్టయితే, ప్రభు మేము ప్రేమించినట్లయితే ఆయన మేము దీవించును, మేము అభివృద్ధి చేయును, ఆయన మీ గర్భఫలాన్ని దీవించును, మీ పొలము నుండి ధాన్యము, ద్రాక్షసారాయము, ఒలీవు నూనె సమృద్ధిగా లభించును, మరియు ప్రభువు మీకు ఇచ్చేదనని వాగ్దానం చేసిన నేల మీద మీ పశువుల మందలు, గొర్రెల మందలు పెంపుజెందును అని చెప్పేసి అంటున్నాం. అంటే మనం దేవుని యొక్క ప్రార్థనలో ఉన్నట్టయితే, దేవుని ప్రేమించినట్టయితే, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆ ప్రభుని మనం సేవించినట్లయితే, ప్రభుని మనం ప్రేమించినట్లయితే మనకు తక్కువ అనేటటువంటిది మన జీవితంలో కనపడదు. ప్రతిదీ మరి ఇతను పాడి పంటల కోసం అడుగుతున్నారు. అర్లారెడ్డి వ్యవసాయం బాగా ఉండాలని అడుగుతున్నాడు. కాబట్టి అర్లారెడ్డి గారు మీరు దేవుని కృపలో జీవించండి. పిల్లలందరినీ కూడాను ప్రార్థనలో నిలపండి. మనకు దేవుని ఆశీస్సులు, ఎందుకంటే మనం దేవుని ప్రేమిస్తున్నాం కాబట్టి ఇన్ రిటర్న్ దేవుడు తప్పకుండా మనల్ని ప్రేమిస్తాడు, మనకు అన్ని దీవెనలు కూడా ఇస్తారు. మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాము. వీళ్ళందరి కోసం మరొకసారి మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడమైన మా దేవ, కృపగలిగిన తండ్రి, ప్రభా నీ నామానికి వేలాది వేల వందనాలు అర్పించుకునిచ్చున్నాము తండ్రి. నైనా సర్వలోకాలలో నా తండ్రి నీ నామే ఘనమైన నామగా ఎంచబడుతుంది తండ్రి. ప్రతి మోకాలు నీ ముందు మోకరించి ప్రార్థించినట్టయితే నా తండ్రి సర్వజ్ఞానములకు మూల కారణమైన దేవా, నాయన మీ ఆలోచనలతోటి మీ మంచితనంతో మమ్మల్ని నడిపిస్తారని ఎరిగి ఉన్నాము తండ్రి. ప్రభా మమ్మల్ని నాయన ఉదయకాలమున లేచి నీ ముందు మోకరించే కృపనివ్వమని బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. ప్రతి కుటుంబంలో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డను ఈ సమయం ముందు మీకు సమర్పించి వేడుకొనిచున్నాను తండ్రి. దయగల దేవా స్తోత్రం నాయన, స్తోత్రము తండ్రి. మరి ఆరోగ్యం ఇచ్చేటటువంటిది నీవే తండ్రి. ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డలో నీ తన శిరస్సు నుండి అరికాళ్ళ వరకు మీ రక్తాన్ని ప్రవహింపజేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన నీ రక్త కోటలు వారిని భద్రపరచుకోమని బ్రతిమలాడుకొనిచున్నాను తండ్రి. సకలం ఎరిగిన
తగిన దేవుడు నాయన. మరి తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారికి మరి డాక్టర్స్ ఏం చెప్పి ఉన్నారో తెలియదు కానీ ప్రభా, నువ్వు మాత్రం వైద్యులకు వైద్యుడివే తండ్రి, పరమ వైద్యుడవు తండ్రి. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన. మరి ఈ బిడ్డలందరినీ కూడా నీకు సమర్పించి వేడుకుంటుండగా నా తండ్రి ప్రభా, ద్వితీయోపదేశకాండం 7:15 మీరు పలికి ఉన్నారు తండ్రి. మీలో ఉన్న సమస్త రోగాలను నేను తీసివేస్తానని పలికిన దేవుడు నాయన. నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు తండ్రి ప్రభా. ఆ వాక్యాన్ని బట్టి మేము ప్రార్థిస్తుండగా ప్రతి బిడ్డను ఇప్పుడు ఈ క్షణమే తాకమని బ్రతిమలు వేడుకుంటున్నాను నాయన. కుటుంబంలో అనారోగ్యం ఉంటే తన కుటుంబం అంతా కూడా చిన్నాభిన్నం అవుతుంది తండ్రి ప్రభా. బిడ్డలను సరైన పాలనలో పెంచలేము తండ్రి ప్రభా. అలాగని అనారోగ్యంతో కృంగిపోతూ ఉంటారు తండ్రి, డిప్రెషన్లోకి లోనవుతుంటారు తండ్రి. మరి ఎన్నో జీవితాలు నా తండ్రి ప్రభా వారికి విశ్వాసం కోల్పోయి నా తండ్రి ప్రార్థనలు నిలవలేకపోతుండొచ్చు తండ్రి ప్రభా. మీ సన్నిధిలో నా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డను మీకు సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. దయగల తండ్రి, నీ కారుణ్య హస్తముతో వాళ్ళని ముట్టమని తాకమని బ్రతిమలు వేడుకుంటున్నాను నాయన. నువ్వు ఒక్క మాట పలికితే చాలు తండ్రి ప్రభా. యెషయా 55:11 పలికున్నావు తండ్రి ప్రభా. మరి ఆకాశం నుండి నీరు వర్షము కురిసి భూమిలో నాటబడి భూమిలోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి విత్తనాలను మొలిపించి పంటలు సమృద్ధిగా చేసినటువంటి విధంగా, అదేవిధంగా నా నోటి నుండి వచ్చేటటువంటి వెలువడేటటువంటి ప్రతి వాక్కు కూడాను మరి ఉన్నటువంటి నా కార్యాన్ని సఫలీకృతం చేసి మరి వెనుకకు నిష్ఫలంగా నా యుద్ధకు తిరిగి రాకుండా నా సంకల్పం నెరవేర్చుతుందని పలికిన్నావు తండ్రి. మరి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నా తండ్రి ప్రభ తాకమని ఒక్క మాట పలికి నా తండ్రి ప్రభ వాళ్ళని స్వస్థత పరచమని బ్రతిమలుడు గురించినాను తండ్రి. సమస్త ఘనత మహిమ నీకే చెల్లును గాక తండ్రి. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల తండ్రి ప్రభా, మీరు మీ ప్రేమను పొందుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని బ్రతిమలుడు గురించినాను నాయన. ఎందుకంటే మీ ప్రేమను పొందుకున్నట్టయితే ఇజ్రాయేలును దీవించినట్టుగా మమ్మల్ని కూడా, మా కుటుంబాలను, మా బిడ్డలను, మా పైరు పంటలను, మా ఆరోగ్యాన్ని కూడా మీరు దీవిస్తారు తండ్రి. మరి మనవులన్నింటినీ కూడా తండ్రి ప్రభా మీకు సమర్పించి వేడుకుంటున్న పాద సన్నిధిలో ఉండగా తండ్రి ప్రభా, పరలోకము నుండి వీరి వైపు చూసి నీ గాయపడిన నష్టాన్ని వీరిపై ఉంచి తండ్రి అనారోగ్యం అంతా కూడాను మరి స్వస్థపరచి వీరిని సంపూర్ణ ఆరోగ్యముతో నింపమని నజరుడైన యేసుక్రీస్తు నామములో తల్లి మరియమ్మ గారి విడుదల ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థనా సమయానికి కొద్దిసేపు విరామం తీసుకుందాం.